Hi students, this is Chemistry by Mr. Cool. సో ఈరోజు మనము అటామిక్ స్ట్రక్చర్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అటామిక్ స్ట్రక్చర్లోని వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ బోర్స్ పోస్ట్లేట్స్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రా. దీన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో స్టూడెంట్స్, మీరందరూ కూడా ఈ వీడియోను పర్ఫెక్ట్గా చూడండి. ఈజీగా ఆన్సర్ ఉంటుంది, మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతారు స్టూడెంట్స్. సో మీరు అదేవిధంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో బోర్ లేకుండా మనం టాపిక్లోకి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎగ్జామ్లో ఇవే పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తే సరిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో నౌ, వాట్ ఆర్ పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? What are poslates of Bohr's model of hydrogen atom? Discuss the importance of this model to explain various series of line spectra in hydrogen atom. Okay, so Bohr's model యొక్క పోస్ట్లేట్స్ అనేటువంటి వాటిని వివరించండి. అదేవిధంగా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి కూడా వివరించండి. సో సింపుల్గా క్వశ్చన్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు పోస్ట్లేట్స్. సో సింపుల్గా మీరు ఒకసారి ఇక్కడ చూడండి. క్లియర్? నేను ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ we are taking atom. సో ఆటంలో ఏముంటాయండి స్టూడెంట్స్? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఓకేనా స్టూడెంట్స్? ఆటంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో సింపుల్గా మనం ఏమంటాం? ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. క్లియర్? అండ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ అనేటువంటిది రివాల్వ్ అవుతుంది అరౌండ్ ద న్యూక్లియస్ చుట్టూ, అండ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనేటువంటివి ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్. దిస్ ఇస్ క్లియర్? సో మరి ఇక్కడ ఏంటి అసలు? మరి పోస్ట్లేట్స్ ఏంటి? బోర్స్ ఏం చెప్పింది అసలు? సో ద ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నౌ దిస్ ఈజ్ న్యూక్లియస్ అనుకోండి. ఇక్కడ సో దిస్ ఈజ్ ద న్యూక్లియస్. క్లియర్ స్టూడెంట్స్? సపోజ్ ద ఫస్ట్ పాయింట్ ఎలక్ట్రాన్ అనేటువంటిది చూడండి. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేటువంటిది రివాల్వ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. క్లియర్? ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్స్. అంటే ఒక సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నాయి కాబట్టి వీటిని ఆర్బిట్స్ అంటాం. వీటిని ఏమంటాం? ఆర్బిట్స్, not orbitals. Clear students? These are orbits, not are orbitals కాదు, ఆర్బిట్స్ మాత్రమే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. అంటే ఎలక్ట్రాన్ అనేటువంటిది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటువంటి మార్గంనే ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ లేదా కక్ష అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో ద ఫస్ట్ పాయింట్ యు సీ, electron in atom revolve around the nucleus in circular path called orbits. Clear students? Electron in an atom రాస్తే రాయండి, లేకపోతే లేదు. ఓకేనా స్టూడెంట్స్? సో electron revolve around the nucleus in circular path called orbits. Now this is the first point is over. Electron అంట రివాల్వ్ అవుతూ ఉంటుంది అరౌండ్ ద న్యూక్లియస్. క్లియర్? ఆ తిరిగేటువంటి మార్గంలో ఆర్బిట్స్ అంటాం. క్లియర్? దాట్స్ ఇట్. మరి సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఈచ్ ఆర్బిట్, అంటే ఇది ప్రతి ఆర్బిట్ కూడా, ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే ప్రతి ఆర్బిట్ కూడా దానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. దట్స్ ఇట్. ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. అంటే ఈ ప్రతి ఆర్బిట్ కూడా ఖచ్చితమైనటువంటి ఎనర్జీని కలిగి ఉంటుంది కాబట్టి వీటిని ఎనర్జీ లెవెల్స్ అంటాం. ఏమంటాము? ఎనర్జీ లెవెల్స్. దట్స్ ఇట్.
the second point is over. Clear, students? So you see, each orbit has fixed amount of energy. So these orbits are called energy levels. So these orbits are called energy levels. Clear? Next, these orbits are denoted by K, L, M, N, R1, 2, 3, 4. That's it. ఈ ఆర్బిట్స్ మనం ఏమని సూచిస్తాం? K, L, M, N, R 1, 2, 3, 4. Clear, students? So these orbits are denoted by K, L, M, N, R 1, 2, 3, 4. So the second point is over. Second point ఏంటమ్మా? Each orbit has fixed amount of energy. Fixed amount of energy. So these orbits are called energy levels. So these are denoted by 1, 2, 3, 4 R, K, L, M, N. 1, 2, 3, 4 R, K, L, M, N. That's it. Clear? Finish. Clear? Next, third point. Third point ఏం చెప్తున్నా అంటే, ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఈ ఆర్బిట్లో, ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు అది ఎనర్జీని లాస్ అవ్వదు, ఎనర్జీని గెయిన్ చేయదు. క్లియర్? అర్థమవుతుందా స్టూడెంట్స్? ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఎనర్జీని లూజ్ అవ్వదు అండ్ నెక్స్ట్ ఎనర్జీని అబ్జార్బ్ చేయదు. క్లియర్? ఎనర్జీ లాస్ అవ్వదు అండ్ నెక్స్ట్ ఎనర్జీని అబ్జార్బ్ కూడా చేయదు. ఎమిట్, దాన్ని ఏమంటాం మనం? ఎమిట్. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. సో కాబట్టి వాటిని ఏమంటాం మనం? స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. ఒక్కసారి చూద్దాం ఇక్కడ. యాజ్ లాంగ్ యాజ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్, as long as an electron revolves around the nucleus in a fixed orbit, it does not absorb or emit energy. It does not absorb or emit energy. So these orbits are called stationary orbits. So kabatti ee orbits no stationary orbits antam. That's it. Clear? Finish. The third point is over. Clear, students? Next one. So ikkadiki vachin tarvata students meer andaru konta confusion start avutundi. యాంగులర్ మూమెంటం. ఇప్పుడు మనము చాప్టర్ డెప్త్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనం యాంగులర్ మూమెంట్ అంటే క్లియర్గా నేర్చుకుందాం. కానీ ఈ క్వశ్చన్ వరకు దిస్ ఈజ్ ఎనఫ్. యాంగులర్ మూమెంటం అంటే ఎంబీఆర్. ఏంటంట? యాంగులర్ మూమెంటం అంటే ఎంబీఆర్. మీరు ఎంబీఆర్ ఈక్వల్ టు NH/2π అనేటువంటిది ఫస్ట్ గుర్తుంచుకోండి. వాట్ స్టూడెంట్స్? ఎంబీఆర్ ఈక్వల్ టు NH/2π. ఎంబీఆర్ ఈక్వల్ టు NH/2π. ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోండి. దీన్ని ఇప్పుడు చూద్దాం. ఎంబీఆర్ అంటే ఏమని చెప్పినాం? యాంగులర్ మూమెంటం. వాట్ స్టూడెంట్స్? ఎంబీఆర్ మీన్స్ యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్, యాంగులర్ మూమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ విల్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2π. సో అంటే యాంగులర్ మూమెంటం దేనికి ఈక్వల్ ఉంటుంది అని చెప్తున్నాడు? NH/2πకి ఈక్వల్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో యాంగులర్ మూమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. సరే, రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ గుర్తున్నా పర్లేదు, లేకపోతే మీరు డైరెక్ట్ యాంగులర్ మూమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ అని కూడా రాయండి. క్లియర్ స్టూడెంట్స్? విల్ బి ఈక్వల్ టు ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. క్లియర్? దాట్స్ ఇట్. సో యాంగులర్ మూమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ will be equal to the integral multiple of h/2π. So m means ఏంటి? Already we know that. m means mass of electron, v means velocity of electron, r means radius of orbit, and next h equal to Planck's constant. h equal to Planck's constant. Radius అని రాసినా పర్లేదు, radius of orbit రాసినా పర్లేదు. ఓకే, సో మళ్ళీ మీకు ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ రేడియస్ యూ రైట్ దట్. ఫినిష్. క్లియర్? సో m equal అంటే ఆన్సర్ పెద్దగా కనిపిస్తే చదవడం చాలా కష్టం కాబట్టి మనం దీన్ని కొంచెం తక్కువ చేయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో m ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ v ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఈక్వల్ అండ్ r ఈక్వల్ రేడియస్ అండ్ h ఈక్వల్ టు Planck's constant. క్లియర్ స్టూడెంట్స్? దిస్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. సో యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ విల్ బి ఈక్వల్ టు ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. దాట్స్ ఇట్. క్లియర్? దాట్స్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఇక్కడ ఏమంటున్నా అంటే, సపోజ్ this is the higher energy level. This is the higher energy level. Higher energy level నుండి lower energy level కు ఎలక్ట్రాన్ కనుక జంప్ అవుతే, స్టూడెంట్స్ క్లియర్ ఏనండి? హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుండి లోయర్ ఎనర్జీ లెవెల్ కనుక ఎలక్ట్రాన్ జంప్ అవుతే ఎనర్జీ ఎమిట్ అవుతుంది.
ఎనర్జీ ఏమవుతుంది, ఎమిట్ అవుతుంది, లేకపోతే రిలీజ్ అవుతుంది. అదే ఎమిట్ అన్నా రిలీజ్ అన్నా సేమ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్, దెన్ ద ఎనర్జీ emits, clear, or releases. So ఇక్కడ చూడండి, when an electron jumps from higher energy level to lower energy level, it emits energy. It emits energy. Clear students? మరి when an electron jumps from lower energy level to, ఎలక్ట్రాన్ అనేటువంటి లోయర్ ఎనర్జీ లెవెల్ నుండి హయ్యర్ ఎనర్జీ లెవెల్ కనుక జంప్ అవుతే ఎనర్జీ ఏమవుతుంది, అబ్జార్బ్ అవుతుంది. ఓకే, యు సీ దిస్ వన్. When an electron jumps from lower energy level to higher energy level, it absorbs energy. Clear students? When an electron jumps from lower energy level to higher energy level, it absorbs energy. Clear? That's it. Next, the energy difference between two orbits. మరి ఎనర్జీ అనేటువంటి డిఫరెన్స్ దేని మధ్య బిట్వీన్ టూ ఆర్బిట్స్ ఏంటి? డెల్టా E ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈక్వల్ టు h nu. ఈ ఫార్ములా కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. ఎనర్జీ డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నాడు ఇక్కడ, డెల్టా E ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈక్వల్ టు h nu. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో E2 మీన్స్ వాట్, ఎనర్జీ ఆఫ్ ద హయ్యర్ ఆర్బిట్, అండ్ నెక్స్ట్ E1 ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ ద లోయర్ ఆర్బిట్. సో దీస్ 5 పాయింట్స్ ఆర్ ఎనఫ్. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ పాయింట్ వెరీ క్లియర్, ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. Electron revolve around the nucleus in circular path called orbits. So the first one is over. Next one, each orbit has fixed amount of energy. So these orbits are called energy levels. మీరు ఎనర్జీ లెవెల్స్ కు స్టేషనరీ ఆర్బిట్స్ కు కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్. కొందరు స్టూడెంట్స్ స్టేషనరీ ఆర్బిట్స్ ని ఇక్కడ, ఎనర్జీ లెవెల్స్ ని ఇక్కడ రాయడం జరుగుతుంది. మీరు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది అని అంటే మీన్ ఏంటి, ఎనర్జీ లెవెల్స్ అంటాం, అంతే. క్లియర్ స్టూడెంట్స్? మరి ఇక్కడ as long as an electron revolve around the nucleus in fixed orbit, it does not emit or does not absorb energy, then the orbits are called stationary orbits. Clear? And next one, angular momentum of the electron revolving around the nucleus will be equal to, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ ఉంది చూడండి, will be equal to integral multiple of h by 2 pi. Okay students? And next, m equal to mass of electron, v equal to velocity of electron, and r equal to radius, and h equal to Planck's constant. And next, last final point, when an electron jumps from any higher energy level to lower energy level, it emits energy. When an electron jumps from lower energy level to higher energy level, it absorbs energy. Clear students? అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుండి లోయర్ ఎనర్జీ లెవెల్కి వస్తే ఎనర్జీ అనేటువంటిది ఎమిట్ అవుతుంది, లోయర్ ఎనర్జీ లెవెల్ నుండి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వస్తే ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్, ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటిది డెల్టా E ఈక్వల్ టు E2 మైనస్ E1 ఈక్వల్ టు h nu రాసేయండి. అండ్ E2 ఈక్వల్ ఎనర్జీ ఆఫ్ ద హయ్యర్ ఆర్బిట్, అండ్ E1 ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ ద ఏంటి, లోయర్ ఆర్బిట్. ఈజ్ ఇట్ క్లియర్? దాట్స్ ఇట్. ఇది రాయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. సో మీరు మళ్ళీ ఒకసారి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో అర్థమైంది కదా స్టూడెంట్స్? సో దీస్ పాయింట్స్ ఆర్ ఎనఫ్. ఇది ఇక్కడి వరకు 4 మార్క్స్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేటువంటిది ఇంకొక 4 మార్క్స్. ఓకే స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో బోర్స్ పోస్ట్లేట్స్ అనేటువంటిది 4 మార్క్స్కి రాయాల్సి వస్తుంది, అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేటువంటిది ఇంకొక 4 మార్క్స్. సో ఇట్ మీన్స్ టోటల్ 8 మార్క్స్. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, వెన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈస్ పాస్డ్ త్రూ గ్యాసెస్ హైడ్రోజన్. అసలు ఏంటంటే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈస్ పాస్డ్ త్రూ గ్యాసెస్ హైడ్రోజన్. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేటువంటిది గ్యాసెస్ హైడ్రోజన్ గుండా పంపించాలి, గ్యాసెస్ హైడ్రోజన్ మీదుగా పంపించాలి. గ్యాసెస్ హైడ్రోజన్, నాట్ ఓన్లీ 1 హైడ్రోజన్. గ్యాసెస్ హైడ్రోజన్ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్? వెన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈస్ పాస్డ్ త్రూ గ్యాసెస్ హైడ్రోజన్, then the electrons in atoms అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఆటమ్స్ లో ఉన్నటువంటివి అబ్జార్బ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఎనర్జీని అబ్జార్బ్ చేస్తాయి. దెన్ దే జంప్ ఇంటూ హయ్యర్ ఎనర్జీ లెవెల్. సింపుల్. ఏంటంటే అసలు ఇక్కడ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేటువంటిది గ్యాసెస్ హైడ్రోజన్ మీదుగా పంపించడం, అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎనర్జీని అబ్జార్బ్ చేస్తాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్.
దెన్ దే జంప్ ఇంటూ హయ్యర్ ఎనర్జీ లెవెల్. అప్పుడు ఏమవుతాయి మరి, హయ్యర్ ఎనర్జీ లెవెల్కు వెళ్తాయి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ, when electric discharge is passed through gases hydrogen, when electric discharge is passed through gases hydrogen, then the electrons absorb energy, then they jump into higher energy level. ఎలక్ట్రాన్ అబ్జార్బ్ చేసినప్పుడు, ఎనర్జీని అబ్జార్బ్ చేసినప్పుడు, ఎలక్ట్రాన్ ఏం చేసింది, ఎనర్జీని అబ్జార్బ్ చేసినప్పుడు హయ్యర్ ఎనర్జీ లెవెల్కు జంప్ అవుతాయి. దట్స్ ఇట్, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. బట్ at higher energy level the energy is more, but at higher energy level ఏముంటుంది అక్కడ, ఎనర్జీ మోర్ ఉంటుంది, బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్, బట్ స్టెబిలిటీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో at higher energy level the energy is more but stability is less. Okay na students, then the excited electrons come back to lower orbits in one or multiple steps. మరి స్టెబిలిటీ తక్కువ ఉన్నప్పుడు హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్స్ ఎందుకు ఉంటాయి, ఇక ఉండవు. కాబట్టి హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుండి మళ్ళీ లోయర్ ఎనర్జీ లెవెల్కు డైరెక్ట్గా వస్తాయి. అది ఏ విధంగా వస్తాయి, వన్ స్టెప్లోనైనా రావచ్చు, లేదా మల్టిపుల్ స్టెప్స్లోనైనా కూడా రావచ్చు. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఇక్కడ, దెన్ ద ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ కమ్ బ్యాక్ టు లోయర్ ఆర్బిట్స్ ఇన్ వన్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. ఎగ్జైట్ అయినటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటివి కమ్ బ్యాక్ అయినాయి, ఎలా, లోయర్ ఆర్బిట్స్ కు వన్ లేదా మల్టిపుల్ స్టెప్స్ లోపల వచ్చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్, ఫినిష్. నెక్స్ట్, ఎనర్జీ ఈజ్ రిలీజ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. ఎనర్జీ అనేటువంటి రిలీజ్ అవుతుంది అంటున్నాం కదా, ఎగ్జైటెడ్ స్టేట్ నుండి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. మరి అది, అండ్ ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. మనకు ఎలా అపియర్ అవుతుంది అక్కడ, స్పెక్ట్రల్ లైన్స్ లో, మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ లోగా మనకు కనబడుతుంది. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్. ఎనర్జీ ఇస్ రిలీజ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అండ్ ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. క్లియర్ స్టూడెంట్స్. సో వన్స్ అగైన్ ఇక్కడ మళ్ళీ చూడండి ఈ 3 పాయింట్స్. when an electric discharge is passed through gases hydrogen, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ గ్యాసెస్ హైడ్రోజన్ మీదుగా పంపించినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎనర్జీని అబ్జార్బ్ చేసి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. మరి ఆ హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిన తర్వాత హయ్యర్ ఎనర్జీ లెవెల్ లోపల ఎనర్జీ మోర్ ఉంటుంది, స్టెబిలిటీ లెస్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అవి ఆ ఎగ్జైట్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి కమ్బ్యాక్ అవుతాయి, ఎక్కడికి, లోయర్ ఆర్బిట్స్ లోపలికి, ఇన్ వన్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్ లోపల వస్తుంది అని చెప్తున్నారు. మరి ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఏ ఫామ్ లోపల, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ లోపల. క్లియర్ స్టూడెంట్స్, దాట్స్ ఇట్, క్లియర్గా మనం తెలుగులో చెప్పినాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, when an electron jumps from any higher orbit to, ఇక్కడ నుండి ఇంకా సింపుల్, మీరు డ్రా చేసిన దాన్ని క్లియర్గా చూడొచ్చు స్టూడెంట్స్. when an electron jumps from any higher orbit to, అంటే ఏ హయ్యర్ ఆర్బిట్ నుండి అయినా, ఇక్కడ చూడండి, ఇక్కడ 7th అయినా పర్లేదు, 6th అయినా పర్లేదు, 5th, 4th, 3, 2, ఎక్కడికి వస్తున్నాయి, అన్నీ కూడా ఫస్ట్ ఆర్బిట్ కనుక జంప్ అవుతే, ఫస్ట్ ఆర్బిట్ కనుక జంప్ అవుతే దాన్ని ఏమంటాం, ఇక్కడ లైమన్ సిరీస్ అంటాం. దాన్ని ఏమంటాం, లైమన్ సిరీస్. బట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ యూవీ రీజియన్. అది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, మరి యూవీ రీజియన్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. చూద్దామా ఒకసారి ఇక్కడ, when an electron jumps from any higher orbit to, any higher orbit to n equal to 1, ఎక్కడికి వచ్చింది చూడండి ఇక్కడ, n equal to 1, then the spectral lines are called Lyman series. Then the spectral lines are called Lyman series. It is present in UV region. It is present in UV region. Clear students? That's it. So first one is over. Next, మళ్ళీ ఇక్కడ చూడండి, when an electron jumps from any higher orbit to, any higher orbit to, any higher orbit to, ఎక్కడికి వచ్చిందమ్మా, ఇక్కడికి n equal to 2, n equal to 2. మరి ఆ n equal to 2 ఏమంటాం, బామర్ సిరీస్ అంటాం. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ విజిబుల్ రీజియన్. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ విజిబుల్ రీజియన్. ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ, n equal to 2, when an electron jumps from any higher orbit to n equal to 2, then the spectral lines are called Balmer series. Then the spectral lines are called Balmer series. It is present in visible region. It is present in visible region. Okay students, that's it. Next మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది when ఎలక్ట్రాన్ అనేటువంటిది హయ్యర్ లెవెల్లో ఉంది, ఎక్కడికి జంప్ అయింది స్టూడెంట్స్, థర్డ్. నెక్స్ట్ వాట్,
fourth. Next what? Fifth. So when an electron jumps from any higher orbit to third, fourth, and fifth. So these are called what? Passion, bracket, fun series. Clear students? But if you near IR region, middle IR region, far IR region. Clear students? Now you see this one. When an electron jumps from any higher orbit to n equal to 3, 4, 5, then the spectral lines are called passion, bracket, fun series. So these are present in near IR, middle IR, far IR region. That's it. Clear? Clear students? So ఇది మీకు 1 మార్క్ డ్రా చేస్తే వస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు డ్రా చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ ఫైనల్. సో ఇది రిడ్బర్గ్స్ ఈక్వేషన్, దీని గురించి తర్వాత క్లాసెస్లో మనం డెప్త్గా నేర్చుకుందాం. ఫ్రమ్ ద రిడ్బర్గ్స్ ఈక్వేషన్ వేవ్ నెంబర్ mu dash equal to 1 by lambda equal to RH 1 by n1 square minus 1 by n2 square. 1 by n1 square minus 1 by n2 square. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు వేవ్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఈక్వేషన్ వరకు మాత్రమే నేర్చుకోండి, కానీ కంపల్సరీ ఎగ్జామ్లో రాయాలి స్టూడెంట్స్. ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ ద రెడ్బర్గ్ ఈక్వేషన్ వేవ్ నెంబర్ mu dash equal to 1 by lambda equal to RH 1 by n1 square minus 1 by n2 square. Okay students? That's it. So now the hydrogen spectrum is over. మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేద్దాం. When electric discharge is passed through the gaseous hydrogen, then the electron absorbs energy. ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. Then they jump into higher energy level. అది హయ్యర్ ఎనర్జీ లెవెల్ కు జంప్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్, ఎట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ ద ఎనర్జీ ఈజ్ మోర్ బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్. ఎట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ వాట్? ద ఎనర్జీ ఈజ్ మోర్ బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్. దెన్ ద ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ కమ్ బ్యాక్ టు లోయర్ ఆర్బిట్స్. ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అప్పుడు? లోయర్ ఆర్బిట్స్ కి వచ్చేస్తాయి. ఇన్ వన్ స్టెప్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ వన్ వాట్? ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. ఎలా? And it appears in the form of spectral lines. Clear? And next, ఇది మీరు డయాగ్రామ్ చూసి డైరెక్ట్ గా రాయొచ్చు. ఓకే స్టూడెంట్స్? when an electron jumps from any higher orbit to first n equal to 1, then the spectral lines are called Lyman series, and it is present in UV region. And next one, n equal to 2, that is Balmer series, it is present in visible region. Then n equal to 3, Passion series, near IR region. Next, n equal to 4, bracket series, middle IR region. And next, n equal to 5, Fun series, far IR region. Okay students? That's it. Clear? And next, last one from the Rydberg's equation, wave number mu dash equal to 1 by lambda RH 1 by n1 square minus 1 by n2 square. సో ఓకేనా స్టూడెంట్స్? సో ఒకసారి దీన్ని క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో ద బోర్స్ పోస్ట్లెట్స్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఈజ్ ఓవర్. మీరు ఇది యాజ్ ఇట్ ఈస్గా రాస్తే మీకు 8 మార్క్స్ కరెక్ట్గా వస్తాయి. ఏ పాయింట్ కూడా మీరు మిస్ చేయకుండా రాయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? మీరు ఈ బోర్డ్ ఎగ్జామ్లో 100% రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది కూడా. సో కాబట్టి కంపల్సరీ మీరు చదివి ఎగ్జామ్కి వెళ్ళండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? బాయ్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.